అశోక ఎన్క్లేవ్ ప్లాట్ ఓనర్స్ వారి తరఫున కో కన్వీనర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ రైల్వే బైపాస్ ఇష్యూ చాలా పాతది, 1 సంవత్సరము 2 నెలలు అయింది. ఆల్రెడీ ప్లాట్ ఓనర్స్ ప్రొటెస్ట్ చేశారు. రకరకాల రైల్వే విభాగంలో అధికారులకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ మీద అబ్జెక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ అబ్జెక్షన్స్ను కూడా అధికారులు మాకు హియరింగ్ కోసం నోటీసులు ఇవ్వలేదు, హియరింగ్ కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కొత్తగా రైల్వే మినిస్టర్ గారు మొన్న 11th ఆగస్ట్ న్యూఢిల్లీలో రైల్వే బోర్డుకు ఈ మ్యాటర్ రెఫర్ చేస్తూ దీన్ని రీఎగ్జామిన్ చేయండి, రీకన్సిడరేషన్కి ఎగ్జామిన్ చేయండి అండ్ ఆ రిప్రజెంటేషన్లో ఉన్న అంశాలను కూడా అడ్రస్ చేయండి అని రైల్వే బోర్డుకి రైల్వే మినిస్టర్ గారే 11th ఆగస్ట్ నాడు విన్నపం చేయడం జరిగింది. ఆ ప్రతులు కూడా మా ఆనరబుల్ రాజ్యసభ మెంబర్లకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది లేటెస్ట్గా ఈ మ్యాటరు సెంట్రల్ రైల్వే బోర్డులో పెండింగ్ ఉంది కాబట్టి అక్కడ హియరింగ్ జరిగేంత వరకు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇక్కడ చేయడానికి వీలు లేదనేది ప్లాట్ ఓనర్స్ యొక్క విన్నపము, అబ్జెక్షన్. మేము దానికి ప్రొటెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు దయచేసి ఆ రైల్వే మినిస్టర్ యొక్క దాన్ని వాళ్ళు పాటించాలా అని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. రైల్వే మినిస్టర్ గారు రాజ్యసభ ఎంపీ గారికి, అపోజిషన్ లీడర్ గారికి 11th ఆగస్టు నాడు ఈ యొక్క ఇష్యూ గురించి రైల్వే బోర్డుకు రెఫర్ చేస్తూ దీన్ని ఎగ్జామిన్ చేయమన్నాడు రీకన్సిడరేషన్ కొరకు. తర్వాత ఈ యొక్క రిప్రజెంటేషన్లో ఉన్న అంశాలను కూడా పరిశీలించమని రైల్వే బోర్డు గారికి రిఫర్ చేయడం జరిగింది. ఇది లేటెస్ట్ 11 ఆగస్టు వాళ్ళు తెచ్చినటువంటి ఆర్డరు, అది జూలై ఆర్డరు, పాత ఆర్డర్ మీద వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది రైల్వే డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది, సెంట్రల్ రైల్వే బోర్డులో పెండింగ్ ఉంది. కాబట్టి దీన్ని ఆపమని మేము కోరుతున్నాం. ప్రకారం ఇక్కడ సర్వే కోసం వచ్చినాం. ఆల్రెడీ ఇక్కడ దాదాపు పటేల్ ల్యాండ్స్ దాదాపు 188 మెంబర్స్ ఉన్నాం. గత 6 months బ్యాక్ బి ఇక్కడ వచ్చినాం. అప్పుడు వీళ్ళు అబ్జెక్షన్ చేసిండ్రు. మళ్ళీ నాకు ఆలోచన ఇప్పుడు గజెట్ అంటే ఆల్రెడీ గజెట్ పాస్ అయింది, వాళ్ళకు కన్ఫర్మ్ మేము చేసినాము. ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు ఇంకా వారం రోజులు టైం అని అంటున్నారు. దానిపైన మా పై డిస్ట్రిక్ట్ కలెక్టర్కు అప్పుడు ఎంత ఉంది మీరే చూడాలి కదా, ఎంత నేను కౌంట్ చేయలేదు కదా. అవును 188 ఉన్నది, కానీ ఇప్పుడు దాదాపుగా 50 మంది ఉన్నారు అని చెప్పాలి.
బైపాస్ లైన్ నిలుపుదల చేయాలి. రైల్వే బైపాస్ నిలుపుదల చేయాలి. నిలిపివేయాలి.